హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే సంక్రాంతి రోజు మా సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నామో ఏంటో అన్ని విశేషాలు. అమ్మగారి ఇల్లు ఊళ్ళో ఉంటే చాలా చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. లగేజ్ అంతా మోసుకెళ్ళక్కర్లేదు. టైం టు టైం మనం వెళ్ళొస్తే సరిపోతుందనమాట. అలా సంక్రాంతి రోజు ఉదయమే మా ఇంట్లో లేసైతే నిత్య పూజ అయితే ఇలా మొత్తం అంతా చేసేసుకున్నాను అనమాట. అమ్మ అయితే ముందే చెప్పింది, త్వరగా వచ్చేయమ్మా, లేట్ చేయకుండా అని. భోగి రోజు ఎలాగో ఇంచుమించుగా మేము వెళ్ళేసరికి 9 అయిపోయింది. 7:30 కల్లా వెళ్దామని నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వదిన వాకిట్లో పొద్దున్నే రంగులతో ఇలా అందంగా ముగ్గేసేసింది. ముందు రోజు నైట్ వదిన ముగ్గేద్దామంటే ఇంకా మనకి వర్క్ అవ్వలేదు కదా, వేద్దాంలే అంది. తెల్లవారుజామున అయితే పొద్దున్నే ఒక్కతే వేసేసిందండి. ముగ్గంతా కూడా రంగులతో వేసింది. చాలా బాగా వేసింది కదా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పైకి వెళ్ళాను. పైకి వెళ్ళేసరికి అమ్మ చెప్పు ఏం పని చేయాలో అన్నాను. చెప్పాలనేసరికి ఇంచుమించుగా అన్ని వంటలు అయిపోయాయి అమ్మ, మూలకు కావాల్సినవన్నీ వండేశాను, బూర్లు గారెలు వేయమని చెప్పింది. అన్నయ్య అయితే నైవేద్యం పెట్టడానికి అరిటాకులు కోసుకురమ్మందంట అమ్మ. పెద్ద పెద్ద ఆకులు కనిపించినాయి, మనం అందరం కలిసి భోజనం చేస్తాక బాగుంటాయని చెప్పి పెద్ద అరిటాకులు అయితే కోసుకొని తీసుకొచ్చాడు అన్నయ్య. నేను వెళ్ళేసరికి రైసు, పప్పు, సాంబారు, పరమాన్నం అన్నీ అయితే వండేశారు. అంటే కలగూరది వండుతారు కదండి మూలకి, అవన్నీ కూడా వండేశారు. ముందు రోజు గారెలే వేసాం కదా, నెక్స్ట్ డేకి ఆవళ్ళు వేద్దామని చెప్పి అమ్మందనమాట. గారెల పిండి, బుర్ల పిండి అన్నీ రుబ్బేసి రెడీగా పెట్టేసి, పూర్ణాలన్నీ కూడా చిన్నొదినన్నీ మొత్తం అన్నీ చుట్టేసి రెడీగా పెట్టేసిందంటండి. పులిహోర తాలింపు అన్నీ చిన్నొదిన వేసేసింది. అమ్మ వదిన కలిసి మ్యాక్సిమం వంటలన్నీ వండేశారు. మనకైతే ఇచ్చిన పని ఏంటంటే ఆ పెద్దమ్మ కూడా పెట్టి గారెలు బూర్లు వేయమన్నారనమాట. నేనైతే స్టవ్ దగ్గర కూర్చుని గారెలు వేస్తూ ఉంటే అమ్మ తీస్తూ ఉంది. బూర్లు మాత్రం వేసేసాము. ఇలా గారెలు బూర్లు అన్నీ వేసేసిన తర్వాత ఫస్ట్ వేసిన గారెలన్నీ కూడా ఆవిడ తాలింపు వేసేసి రెడీగా ఉంచితే మజ్జిగలోకి అయితే వేసామన్నమాట. ముందు అలా వేసి ఉంచేస్తే మొత్తం టిఫిన్కి ఆవిడ బాగా పీల్చుకున్న పెరుగంతా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ వండేసాం కాబట్టి మూల ఇలా పెద్దలందరికీ అయితే పెట్టేసామన్నమాట. చెరుకు ముక్కలు, కలగూర పెట్టి అన్నయ్య, వదినలు అందరూ అయితే దండం పెట్టినారన్నమాట. మనవాళ్ళు, మనవరాలు మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి సాంబ్రాణి ధూపం వేసి అక్కడ దండం పెట్టుకుని అయితే వెళ్ళారు. అమ్మ వాళ్ళైతే పరమాన్నం, పులిహోర అన్నీ రెడీ చేస్తారు కదండి. ఇంకా టిఫిన్కి ఎవరికి ఏం కావాలో అవి పెడతామన్నారు. గారెలు విత్ కొత్తిమీర టమాటా చట్నీ, పులిహోర, పరమాన్నం ఇవన్నీ కాకపోతే ఇడ్లీ తినండి అని ఇడ్లీ కూడా వేసి పెట్టారనమాట. ఎవరికి ఏం కావాలో ఆ టిఫిన్స్ అన్నీ అయితే మార్నింగ్ సెక్షన్లో కంప్లీట్ అయిపోయింది. సంక్రాంతి అనగానే గాలిపటాలు చాలా ఫేమస్ కదండి. మా పిల్లలు అయితే సంక్రాంతి రాగానే గాలిపటాలు అయితే కొని తీసుకొచ్చేస్తారనమాట. మా మేనళ్ళు హర్ష, జయదేవ్ ఇద్దరు పైన గాలిపటాలు ఎగరేస్తున్నారనమాట. అందుకని చెప్పి మా తన్వీల్ గాలిపటం తీసుకొని పైకైతే వెళ్తుంది. ఈ లోపల నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. శ్రావణి బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చామని చెప్పి ఆ సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే బయటికి వెళ్ళి వచ్చామండి. మేము వెళ్ళి వచ్చేసరికి చిన్నన్నయ్య అయితే చేపలు తీసుకొచ్చాడనమాట మార్కెట్ నుంచి. మాకైతే మార్కెట్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ వెళ్ళి చేపలు తీసుకొచ్చాడు. ఈరోజు మెనూ ఏంటంటే ఇందాక చూపించిన వాటి అన్నిటితో పాటు సాంబార్కి ఈ చేపలు అయితే ఫ్రై చేసేద్దాం అనుకున్నాం. పిల్లలందరూ కూడా చేప ముక్కలు బాగా తింటారు కాబట్టి పులుసు అయితే తినరని చెప్పి ఇవాళ మెనూ అయితే ఫిష్ ఫ్రై అనుకున్నాం అనమాట. పెద్దదినైతే మొత్తం తీసుకొచ్చి చేంజ్ చేసిన చేపలన్నిటిని మొత్తం నీట్గా శుభ్రంగా చేసేసి మొత్తం మసాలాలు అవి దట్టించి పెట్టేసి ఉంచిందనమాట. నేనైతే వచ్చి ఇలా మొత్తం చేప ముక్కలు అయితే ఫ్రై చేసాను. మధ్యాహ్నం లంచ్ టైంకి అయితే అన్నయ్య అరిటాకులు తీసుకొచ్చారు కదా, నేను, మా వారు, జయదీపు, చిన్నన్నయ్య అరిటాకులు వేసి అయితే భోజనానికి కూర్చున్నాను అనమాట. మొత్తం పెద్దదినైతే వరుసగా ఐటమ్స్ వడ్డిస్తుంది. మీరు చూడండి, మా పెద్దదిని వద్దన్నా మళ్ళీ వడ్డిస్తూ ఉంటుంది. అలా వడ్డించే విషయంలో ఎవరికైతే పెడుతుందో వాళ్ళందరికీ ఫుల్గా ఉండేలాగా వద్దంటున్నా కొసరి కొసరి వడ్డిస్తుంది అనమాట. అలా అందరికైతే పెద్దదిన, చిన్నదిన, అమ్మ వడ్డించే పనిలో బిజీగా ఉన్నారు. నేను ఆడబడిచాను కదండి, అందుకని చెప్పి నేను కూర్చొని తినే పనిలో ఉన్నాను అనమాట. ఇలా అరిటాకు వేసుకుని అందరూ భోజనం చేస్తున్నాం కాబట్టి వీడియోస్, ఫొటోస్ తీసే పని మా హర్షకి, గాయత్రికి అయితే అప్పచెప్పామండి. మా హర్ష అయితే ఆ ఆకును తీసే పనిలో, మమ్మల్ని కవర్ చేసే పనిలో అయితే చాలా బిజీగా ఉన్నాడనమాట. మమ్మల్ని అందరినీ ఫోటో తీస్తున్నాం చూడమని చెప్తుంటే మా వారైతే ఈ తినే పని మానేసి ఫోటోలు, వీడియోలు ఏంటా అన్నట్టు చూస్తున్నారు మా వైపు అయితే.
ఫైనల్‌గా ఇలా మొత్తం అందరూ కలిసి కూర్చున్న ఫోటో అయితే ఇదనమాట. ఎలా ఉంది? కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను భోగి రోజు వీడియోలో కూడా చెప్పాను కదండీ! మెమరబుల్‌గా ఉండిపోయేయండి ఫోటోస్. అందుకని చెప్పి మళ్ళీ ఫోటో సెక్షన్ కోసం అయితే సంక్రాంతి డ్రెస్సుల్లో అయితే అందరం రెడీ అయిపోయామనమాట. వరుసగా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళందరూ కూడా ఫోటోస్ అయితే దిగేసామనమాట. నేనైతే మా మేనల్లుడితో కలిసి, మా అన్నయ్యతో కలిసి చాలా బాగుండేలా అయితే పిక్స్ తీస్తున్నాననమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా అకేషన్‌లో గానీ, బర్త్‌డేస్ కానీ ఏదైనా ఫోటో పెడదామని చెప్పి నెతికేసరికి చాలా ఫోటోలుంటాయి కానీ, మనకి ఒక మంచి పిక్ ఉంటే బావుండు వాళ్ళతో కలిసి దిగిద్దని చెప్పి అనిపిస్తూ ఉంటది కదా! అలాగా ఈసారైతే అన్నయ్యతో ఓ పిక్కు, మా హర్షతో ఓ పిక్ అయితే దిగేసాననమాట. చూడండి మా చిన్నాయనతో నేను తీయించుకున్న పిక్స్ అయితే ఈసారి చాలా బావున్నాయనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసిన పిక్స్ కూడా చాలా బావున్నాయి. మేము ముగ్గురం నుంచొని నవ్వుతూ ఉన్న పిక్ అయితే భలే క్లిక్‌మనిపించేసారనమాట. ఇలా సరదాగా నవ్వుకుంటూ పిక్స్ అన్నీ కూడా తీసేసుకున్నాం. పిక్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా పెద్దొదిన పిల్లల్ని తీసుకొనైతే వాళ్ళ అమ్మగారింటికెళ్ళిందండి. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి కనుమ జాతర చేస్తారనమాట. చాలా బాగా జరుగుతుంది. నేనైతే ఇంటికెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి మా చిన్నదిన ఫోన్ చేసిందనమాట. అన్నయ్యకి వర్క్ ఉంది. మనం మావుళ్ళమ్మ తీర్థంలోకి వెళ్దామంటే అత్తయ్య గారిని, పిల్లలిద్దరిని, వదిన్ని మొత్తం తీసుకొని మేమైతే మావుళ్ళమ్మవారి తీర్థంలోకి వెళ్ళాం. 62వ సంవత్సరం వార్షికోత్సవాలు మా మావుళ్ళమ్మవారి తీర్థం అయితే జరుగుతుందనమాట. ఎవ్రీ ఇయర్ జనవరి 13వ తారీఖున అమ్మవారి ఈ వార్షికోత్సవాలు మొదలయ్యి ఫిబ్రవరి 11 వరకు అయితే జరుగుతాయండి. అమ్మవారి అఖండ అన్న సమారాధనతో ఈ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమం అయితే ఉంటుంది. నెల రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. రోజు ఏదో ఒకటి. అసలు ఆ లైటింగ్స్ చూస్తే అసలు చాలా చాలా బావుంటుందనమాట. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది మా అమ్మవారి జాతర గానీ ఎక్కడా తగ్గట్లేదు. జనవరిలో జరిగే మా మావుళ్ళమ్మవారి వార్షికోత్సవం, అలాగే జ్యేష్ఠ మాసంలో జరిగే జాతర, అక్కడి నుంచి వీధి చేసే గ్రామోత్సవం అంటే వీధికి ఒక్కొక్క జాతరలాగా ప్రతి వారం ఒక జాతర జరుగుతూ ఉంటదండి. అలా మా మావుళ్ళమ్మ వారికి ఎప్పుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణంలాగా అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇంకా మావుళ్ళమ్మ వారి లైటింగ్‌తో పాటు చాలా షాప్స్ ఉంటాయన్నమాట. మనకి ఏది కావాలితే తినేవి, మనం వాడుకునేవి అన్నీ స్టాల్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. మీకు ఏ వస్తువు కావాలన్నా ఈ అమ్మవారి జాతరలో అయితే దొరుకుతుంది. బొమ్మలు కూడా చాలా బావుంటాయి. పిల్లలు ఆడుకునే టాయ్స్ అన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినియి. మీ సంక్రాంతి ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్, లైక్ ఆల్సో. థ్యాంక్ యూ.